ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభువారి గురించి సంభాషించుకున్నప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువారు వారి మధ్యలోకి వచ్చి వారు వెళ్తున్న మార్గంలో వాళ్ళతో పాటు నడుస్తూ కొన్ని లేఖనములు ఆయన చెప్తారు. అయితే తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడి యేసు ప్రభువారిని గుర్తుపడతారు. అప్పుడు తర్వాత వాళ్ళిద్దరూ మరి ప్రభువారు లేఖనలను బోధించినప్పుడు మన హృదయము మండుచుండలేదా అని చెప్పేసి చెప్పుకుంటారు. అంటే లేఖనమును మనం బోధిస్తూ ఉన్నప్పుడు, వింటా ఉన్నప్పుడు తప్పకుండా మన హృదయము మండుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము ఒక అగ్ని లాంటిది. కాబట్టి దేవుని వాక్యము మన హృదయంలో మండాల్సిందే. ఎవరి హృదయంలో అయితే వాక్యం మండుతుందో తప్పక వాళ్ళు ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా వాక్యంతో మండాలి.